నాగమణికంటని కన్ఫెషన్ రూమ్‌లో చాలా విషయాల్లో అయితే అంటే యష్మికి విషయంలో డిస్కస్ చేశారు. అదే దాంట్లో రియలైజేషన్ అయ్యాడంటారా? అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తను ఇప్పుడు ఒక్కళ్ళ కాదు చూసింది, కొన్ని లక్షల మంది చూస్తారు, కొన్ని కోట్ల మంది, అంటే 7 కోట్ల మంది సంథింగ్ మనం ఉన్నాం కాబట్టి మనం అందరం చూస్తాం, ఈ 7 కోట్ల మంది చూస్తాం. సో ఇంతమంది చూస్తున్నప్పుడు తను మారకపోతే తనకి ఇంకా నెక్స్ట్ బ్యాడ్గా అవుతుంది. ఒక అమ్మాయి తను ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఈ విషయం గురించి, అంత సెన్సిటివ్ మ్యాటర్ అది. సో అలా ఇష్టం లేదు అన్నప్పుడు, అంటే తనకి అలా ఇబ్బందిగా ఉన్నప్పుడు తను చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. నాకు కూడా అది చూసినప్పుడు అరే ఇలా చేస్తున్నా ఇలా ఉంటుందా అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు దాకా మనం ఈ మ్యాటర్ గురించి నేను కూడా చూశాను కానీ, బట్ కాకపోతే కొన్ని సీన్స్ అయితే కట్ చేశారు కాబట్టి దాని గురించి కొంచెం మాకు అర్థం కాలేదు, ఇది పాయింట్ ఇదేనా అని చెప్పి. చాలామందికి ఈ పాయింట్ గురించి ఎవరికి అర్థం కాలేదు, ఎవరు కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇది ఇదేనా అనుకోవడానికి కూడా కొంచెం క్లారిటీ లేదు. ఎందుకంటే వీళ్ళు చాలా వరకు కట్ చేసి మన మైండ్ పోయేలా చేస్తున్నారు. సో ప్రతి ఒక్క యష్మికే కాదు మిగతా అందరికీ హగ్ చేస్తుంది, ఓకే ఇస్తున్నారని చెప్పేసి అంటాం. దాని గురించే మాట్లాడడం నాగ్ సార్ గారు ఏదైతే ఉందో, ఆ నాగ్ సార్ గారు అయితే అన్నారు, ఆ మాట గురించే మాట్లాడేసి నువ్వు ఇలా చేయడం చాలామంది ఉన్నారు కానీ నేను వెయిట్ లేదు అని అంటాం. ఇంకోటి నిజంగానే ప్రతి ఒక్కరు అక్క చాలామంది కూడా నెగిటివ్ అయితే చేశారు, చాలా వీడియోస్ చేశారు. సో అక్క అంటాం, అక్క దగ్గరికి వెళ్తున్నారు, అక్కని హక్ చేసుకుంటున్నారు, ఇక సోనియాకి కిస్సులు చేస్తున్నారు, అలా అని చెప్పేసి చాలామంది కూడా అన్నారు. సో అందరికీ నచ్చవచ్చు, అందరికీ నచ్చకపోవచ్చు. ఈ విషయం కొంచెం మెల్లిగా మాట్లాడుతున్నారు, ఏంటో ఎన్నర్థం కలిసి అంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్, అందుకని ఇలా మాట్లాడాల్సి వస్తుంది. సో ఇలా చాలామంది బాధపడ్డారు. అలా బాధపడినప్పుడు తను అది బయటికి అప్పుడే చెప్పేసి ఉండి అప్పుడే మాట్లాడేసి ఉంటే బాగుంటుంది. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ యువర్ క్యారెక్టర్ అండ్ నువ్వు చేసేది ఏది నాకు నచ్చట్లేదు, ఇలా ఉంటే నీ క్యారెక్టర్ ఇలా ఉంటే కరెక్ట్ కాదు, నువ్వు వచ్చి ఇలా హక్ చేసుకుని నీలో ప్యూర్ ఇంటెన్షనే ఉంది, నీలో ఏ తప్పు లేదు అనుకుంటే నువ్వు అలా చేసినా కూడా కరెక్ట్ కాదు, నాకు ఇబ్బందిగా ఉంటుంది. సో అని చెప్పేసి అయితే చెప్తే బాగుండేది. బట్ తను చెప్పకపోవడం వల్ల ఇప్పుడు సడన్గా చూపించి అది కూడా కొంచెం ఇదిగా అనిపించింది. ముందే చెప్పుంటే కనుక తను రిలీజ్ అయ్యేవాడు. సో ఇది ఒకటి తన ఇంటెన్షన్ అయితే అలా లేదని నాకు అనిపించింది. నేను చాలామంది అన్నా కూడా అలా కాదు, తను మంచి ఇంటెన్షన్తోనే చేస్తాడు, లోపల ఎలాంటి ఏం పెట్టుకోడు, తను క్యారెక్టర్ చూస్తున్నాం కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మనకు అర్థమైపోతుంటుంది. సో నాకైతే ఆ క్యారెక్టర్ కనిపించదు తన దగ్గర. బట్ ఎనీవే చాలామంది అలా చేశారు కాబట్టి నాకు సార్ కూడా బయట జరిగే విషయాల గురించే మాట్లాడుతున్నారు కాబట్టి అలాగే మాట్లాడేసి ఉండొచ్చు. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే అలా అనేసిన తర్వాత ఇలా పట్టేసుకొని ఏడ్ చేసి అంటే ఒక ఫీల్ వచ్చేసింది, తను ఒక లోపల భయం కూడా స్టార్ట్ అయింది మణికంఠకి. ఎందుకంటే అరే ఇంత బ్యాడ్ అయిపోయినా నేను అని చెప్పేసి అన్నాడు. మణికంఠానికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు నాగార్జున, నువ్వు ఇక్కడికి వచ్చింది నీ పిల్లని గెలుచుకోవడానికి, నీ కూతురిని నువ్వు గెలుచుకొని ఈ గేమ్ గెలిచి వెళ్ళటమే కాదు, నీ కూతురిని కూడా నువ్వు గెలుచుకోవడానికి, నీ ఫ్యామిలీని తగ్గించుకోవడానికి కోసం దాని మీద ఫోకస్ చేయి అని చెప్పేసి అయితే గట్టిగా ఒక మాట అయితే అన్నారు. సో ఇక్కడ నాగార్జున గారు అన్న మాట చాలా బాగుంది. కాకపోతే ఇంకో విషయానికి వస్తే రేపటి నుంచి ఎప్పుడైతే వీడియో అంటే స్టార్ట్ అవుతుందో, ఎపిసోడ్ అయితే లైవ్ స్టార్ట్ అవుతుందో, లైవ్ కానీ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేస్తుందో సోమవారం నుంచి తను మళ్ళీ ఎమోషనల్ కార్డ్ అయితే యూజ్ చేస్తాడని నాకైతే కొట్టేస్తుంది. అదేంటి ఎలా చెప్తున్నావు బ్రో అని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ కాకపోతే ఎలా అంటే తనని పొగిడితే ఆనందంగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. ఎవరైనా పొగిడాడు అనుకోని నీ అంతటోడు లేరా అంటే పొగిడితే తను హ్యాపీగా ఫీల్ అయిపోయి యాక్టివ్గా తిరుగుతాడు రూమ్లో, అంటే హౌస్లో. కానీ నువ్వు ఎదురా అంటే మూలకు కూర్చొని ఆడపిల్ల ఏడ్చినట్టు ఏడుస్తాడు. సో ఇప్పుడు అంతమంది చూశారు, ఇంతమంది ముందు నాగ్ సార్ గారు అనేసారు, అంటే రూమ్లో వాళ్ళ ముందు అనకపోవచ్చు కానీ బయట వాళ్ళ అందరి ముందు, అంటే ఇంతమంది ఆడియన్స్ ముందు తిట్టేశారు కాబట్టి కంపల్సరీగా తనైతే అలా ఎమోషనల్ కార్డ్ యూజ్ చేసుకుంటూ అంటే ఎమోషనల్ అయిపోయి అరే నేను అలా చేశాను, నా ఇంటెన్షన్ ఎలా కాదు, అది కాదు ఇది కాదు అని చెప్పేసి చెప్తాడు. చూడండి 100% ఇది. సో ఇది జరిగిద్ది, ఇది జరిగినప్పుడు మనం వీడియో చేస్తాం. ఈ వీడియో చూసిన ఎవరైనా సో నెక్స్ట్ ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. నేనే చెప్తా ఆ వీడియో కోసం ఇలా చేశాడు కదా అని చెప్పేసి, ఇలా చేస్తాడని ముందే చెప్పా కదా అని చెప్తాను. ఆ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో పృథ్వీని ఎలా ఏమన్నారు అనే దాని గురించి కూడా చేస్తాం. దాని వీడియో చూడండి కొంచెం.